పని చేస్తావా? హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదంతా కూడా అమ్మవారి కొలుపుల్లో డే 3 వ్లాగ్ అనమాట. డే 3 రోజు ఏం చేసాం, ఎలా చేసాం అన్నీ కూడా అయితే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. ఫస్ట్ అయితే ఇంట్లో పొంగలి పెట్టుకొని నెక్స్ట్ కోడిని అయితే పూజిస్తున్నాము. ఇక్కడ మాది ఇంకా మా మరిది వాళ్ళది. ఇక్కడ పొంగల్ పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా బయటికి అయితే వచ్చాము టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా అన్ని కూడా తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇక్కడ అయితే పసుపు నీళ్ళు వారబోసుకొని అయితే వెళ్తున్నాము. మాకైతే మేము ఉండే రూముకి గుడికి కొంచెం దూరం అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి కార్లో అయితే వెళ్తాము గుడి దగ్గరికి. సగం దూరం దాకా కార్లో వెళ్ళి అక్కడి నుంచి అయితే మళ్ళీ నడుచుకుంటూ అయితే వెళ్తాము. టెంపుల్ కి కొంచెం దూరంలో కార్ అయితే దిగేసి ఇంకా ఇక్కడైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము డప్పులు పెట్టుకొని. ఇంకా ఇక్కడ డప్పులు, క్రాకర్స్ ఇవన్నీ పెట్టుకొని అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. టెంపుల్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడైతే దండం పెట్టుకొని ఇంకా 3 ప్రదక్షిణాలు అయితే చేసాము గుడి చుట్టూ. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించే అందరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్, మా రిలేటివ్స్ అన్నమాట. అదంతా కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. ఈ వీడియోలో వాళ్ళు క్లియర్ గా కనిపించలేకపోయినా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అందరినీ. ఇక్కడ మావి 3 ప్రదక్షిణాలు చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము. పంతులు గారు అయితే ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ సపరేట్ గా అయితే పూజ అయితే చేశారు. అందరికి కూడా చాలా బాగా చేస్తారు పంతులు గారు. ఇక్కడ గుడిలో వేరే వాళ్ళకైతే పూజ అయితే చేస్తున్నారు పంతులు గారు. అప్పటి వరకు మేము తెచ్చిన పొంగలి, పూల దండలు అన్ని అక్కడ పెట్టేసి గుడికి చూడండి పూల దండలతో ఎంత బాగా డెకరేట్ అయితే చేశారో. చాలా బాగా అనిపిస్తుంది కదా గుడి మొత్తం కూడా. అమ్మవారిని చూడండి ఎంత నిండుగా కలకలలాడుతూ ఉన్నారో అమ్మవారైతే. మా గుడిలో పంతులు గారు అయితే చాలా బాగా అమ్మవారిని అలంకరిస్తారు. చాలా బాగా చేస్తారు పూజలు అన్ని కూడా. ఇక్కడ వేరే వాళ్ళ పూజ కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా మమ్మల్ని అయితే కొబ్బరికాయలు అయితే కొట్టుకొని రమ్మని చెప్పారు. ఇంకా మేమందరం కూడా బయటకు వచ్చి కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటున్నాము ఒక్కొక్కలమే. మీలో ఎవరైనా మన ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనిపించే అమ్మ అయితే మా తోడి కోడలు, తినైతే నా సొంత తోడి కోడలు. ఇక్కడ అయితే అందరం కొబ్బరికాయలు కొట్టుకొని అయితే లోపలికైతే వెళ్ళాము. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కొబ్బరికాయ కొట్టుకొని అయిపోయి లోపలికైతే వచ్చేసాము అమ్మవారి దగ్గరికి. అమ్మవారి దగ్గర నుంచి తీసిన దండలు అయితే కొన్ని అయితే మేము తీసుకున్నాము. మా కార్ కి, బైక్ కి అలా వేసుకోవడానికి అయితే తీసుకున్నాము అందరము. అమ్మవారికి పూలదండతో పాటు చీర కూడా అయితే సమర్పించాము మేమైతే.
ఇక్కడైతే మేము తీసుకెళ్ళిన పూలమాలలు, నిమ్మకాయ దండలు, చీరలు అయితే అమ్మవారికి అయితే అలంకరణ అయితే చేస్తున్నారు. ఇక్కడ గుడి లోపల అమ్మవారికి అయితే హారతి అయితే ఇస్తున్నారు పంతులు గారు. ఇంకా అమ్మవారికి ఇచ్చిన తర్వాత బయటకైతే వచ్చారు. ఇంకా మేమందరం కూడా హారతి తీసుకుంటున్నాం ఇక్కడ. ఇంకా మా అమ్మవారిని అయితే ఇలా అయితే డెకరేట్ చేశారు. చాలా బాగా కనిపిస్తున్నారు నిండుగా అమ్మవారైతే. ఇంకా అమ్మవారి కాడ పొంగలి సమర్పించిన తర్వాత ఇంకా ఇక్కడ అందరం కూడా ఫ్యామిలీ పిక్స్ అయితే దిగుతున్నాము. మేము, మా చెల్లి వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరం కలిసి అయితే దిగాము. అమ్మవారి కొలుపుల్లో ఇదైతే లాస్ట్ డే అన్నమాట. ఇంక ఇక్కడ మొత్తం ఫ్యామిలీ పిక్ అన్నమాట ఇదంతా కూడా. ఇంకా కొంతమంది అయితే మిస్ అయ్యారు. దిగాము ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా కంటిన్యూషన్ వీడియో కూడా ఉంది ఈ వీడియోకి. అదైతే నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో మేము ఎలా ఎంజాయ్ చేసామో ఏంటో అదంతా కూడా అయితే ఉంటుంది. ఇక్కడ కోడిని పట్టుకొని దిగిందైతే మా మరిది అన్నమాట అతను. ఆ రోజు మా ఫ్యామిలీ అందరం కలిసి కూడా ఒక ప్లాన్ అయితే వేసాము. బట్ ఆ ప్లాన్ ఫ్లాప్ అయిందా లేదా సక్సెస్ అయిందా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అదంతా కూడా చూడండి నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ మేము ఇంటి దగ్గర దిగిన పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీటింగ్ నెక్స్ట్ వ్లాగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.